శుభరాత్రి పిల్లలు. ఇది ఒక చిన్న అబ్బాయి కథ. అతను ఒక తప్పు చేసినా నిజం చెప్పినందుకు ఏమైందో చూద్దాం. ఒక ఊరిలో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు. తను ఎప్పుడూ చదువుల్లో ముందుండేవాడు. కానీ ఒకరోజు క్లాసులో అతని ఫ్రెండ్ పెన్ను పడిపోయింది. రాహుల్ అనుకోకుండా ఆ పెన్ను తన బ్యాగులో వేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాక అతనికి మనసు బాగా బాధేసింది. ఇది నాది కాదు, నేను నిజం చెప్పాలి అనుకున్నాడు. తర్వాత రోజు స్కూలుకి వెళ్ళి టీచర్ దగ్గరికి వెళ్ళాడు. టీచర్, ఇది నా పెన్ను కాదు, నేను తీసుకున్నాను అని నిజం చెప్పాడు. అప్పుడు టీచర్ నవ్వుతూ అన్నారు, తప్పు చేయడం పెద్ద విషయం కాదు, తప్పు చేసినాక నిజం చెప్పడం చాలా గొప్ప విషయం. రాహుల్కి చాలా హ్యాపీగా అనిపించింది. అతని ఫ్రెండ్ కూడా సంతోషపడ్డాడు. ఆ రోజు నుండి రాహుల్ ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలు, నిజం చెప్పడం మనసుకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ అది మనసుకి శాంతినిస్తుంది. నిజాయితీ ఉత్తమ మార్గం. అండ్ అలాగే ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.